హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఉగాది. టుడే స్పెషల్ భక్షాలు ఎలా చేయాలో చూపిస్తానండి. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో శనగపప్పు వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, నేను చూపించిన కన్సిస్టెన్సీలో ఉడికిపోవాలండి. ఇప్పుడు ఈ పప్పుని వాటర్ని వేరు చేసి మళ్ళీ అదే కుక్కర్లోకి పప్పుని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఈ వేరు చేసుకున్న వాటర్ కట్టుచారు పెట్టుకోవడానికి అవసరపడుతుందండి. ఇప్పుడు తురిమి పెట్టుకున్న బెల్లంని యాడ్ చేసుకోవాలి దాంట్లో. ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత నార్మల్ మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పప్పుని ఇలా ఉడికించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోతుంది. ఇప్పుడు సోప్ పౌడర్, ఇలైచీ పౌడర్ వేసి ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు పప్పుని ఉడకబెట్టుకోవాలండి గ్యాస్ పైన. నెక్స్ట్ ఇప్పుడు పురన్ జాలితోని ఇలా స్మాష్ చేసుకుంటుంటే కిందికి పూర్తిగా సాఫ్ట్గా అయిన మిక్స్చర్ రెడీ అయిపోతుంది. మేము ఈ ప్రాసెస్లోనే చేస్తామండి. ఇప్పుడు మంచిగా సాఫ్ట్గా ఉండే పురన్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుందామండి. చాలా సాఫ్ట్గా వస్తుందండి ఇది. ఈ ప్రాసెస్లో చేస్తే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ కొంచెం పిండిలో సాల్ట్ వేసుకొని, నేను గోధుమ పిండి తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే మైదాతో కూడా చేసుకోవచ్చు. మేము గోధుమ పిండితో చేస్తాం కాబట్టి ఆటా తీసుకున్నానండి. ఇది మీడియం డో చేసి పెట్టుకోవాలండి. ఎక్కువ సాఫ్ట్ కాదు, ఎక్కువ హార్డ్ కూడా కాదు. నార్మల్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పిసుక్కొని పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి నేను చేసే ప్రాసెస్ చూడండి. చిన్నగా 2 ఉండలు తీసుకొని చేస్తానండి. నేను పూరి సైజులో చేసుకొని పూరన్ ఫిల్ చేస్తానండి దాంట్లో. కొందరు ఓన్లీ 1 ఉండ తీసుకొని కూడా చేస్తారు. నాకు ఇలా అలవాటని నేను చేస్తున్నానండి. ఒకసారి చూడండి నేను చేసే ప్రాసెస్. మీకు ఇలా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా పెద్దగా వస్తాయి అండ్ పగిలిపోకుండా వస్తాయి ఫ్రెండ్స్. భక్షాలు అనేటివి పెద్ద సైజులో చేసుకోవాలంటే ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. నేను చేసిన ప్రాసెస్ ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మెల్లమెల్లగా పాముకోవాలండి. మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే ఆ కన్సిస్టెన్సీలో చేసుకోవచ్చు. మన కెపాసిటీ బట్టి చేసుకోవాలండి. తీసి మళ్ళీ పెనం పైన వేయగలిగేంత సైజులో చేసుకోండి. నాకు అలవాటు కాబట్టి నేను చాలా పెద్ద సైజులో చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత సన్నగా వచ్చాయి. పగుళ్ళు లేకుండా సన్నగా వస్తాయండి. చూడండి, ఈ ప్రాసెస్లో చేస్తే పెనం పైన వేసేటప్పుడు కూడా విరిగిపోకుండా నీట్గా వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నా ప్రాసెస్ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా పొంగుతుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 3 లేయర్స్ లాగా డివైడ్ చేయవచ్చు ఫ్రెండ్స్. అంత బాగా వస్తుంది. ఈ భక్షాలు రేపు తిన్నా కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా ఇలానే ఉంటాయి ఫ్రెండ్స్. ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్. బై.